అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో మీకు మే మంత్ ఎలా ఉండబోతుంది అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూద్దాం మరి మే మంత్లో మీరు మీ లైఫ్లో ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి మే మంత్ మీకు ఎలా ఉండబోతుంది, మీరు ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు, మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి అన్నది. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective is going to receive in the month of May. What changes my collective is going to see. What blessings and good news my collective is going to receive in the month of May. Please give reading for my collective. సో ఫస్ట్ వచ్చేసి జడ్జ్మెంట్ చూపిస్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ వాన్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 ఆఫ్ వాన్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే కెరియర్కి సంబంధించి మీరు ఇప్పుడు ఏదైనా స్టక్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా కష్టపడుతూ ఉన్నారు. 7 ఆఫ్ వాన్స్ ఎనర్జీ, రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు, ఒకటి లేకపోతే మోర్ ప్రాజెక్ట్స్ని డీల్ చేస్తూ ఉండడము, లేకపోతే వర్క్ గురించి సెర్చ్ చేస్తుండడం, ఆపర్చునిటీ ఏదైనా ఉంటే బాగుంటుందా అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఏంటి అని అంటే బాగా హోల్డ్ చేయడానికి కష్టపడుతున్నారు. అంటే జాబ్లో మంచి నేమ్ తెచ్చుకోవాలి, లేకపోతే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి సో కష్టపడి వర్క్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా అయ్యుండొచ్చు, అంటే చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు మీ కెరియర్కి సంబంధించిన. అంటే దానికి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఫార్వర్డ్ మూమెంట్ మీరు మే మంత్లో నోటీస్ చేస్తారన్నట్లు చూపిస్తుంది. అంటే కెరియర్లో మీకు మంచి సక్సెస్ వస్తుంది అన్నట్లు ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మీరు పడిన కష్టానికి ఒక్కసారిగా మూమెంట్ ముందుకు వెళ్తుంది. అంటే ఇప్పుడు వరకు మీరు స్టాగ్నేషన్లో ఉండడము, ఓకే ఇవాళ మంచిగా అవుతుంది, ఇవాళ జరుగుతుంది అని చెప్పేసి హోప్ఫుల్గా ఉన్నారు, అంతే కష్టపడుతున్నారు. అంటే దీనికి చేంజ్ వచ్చేసి హఠాత్తుగా సడన్లో అనమాట, ఎక్స్పెక్ట్ చేయని విధంగా ముందుకు వెళ్తుంది అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ మీకు. అంటే మంచి గ్రోత్ అనేది ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా మీరు మంచి పాజిటివ్ రిజల్ట్ చూస్తారు, సక్సెస్ చూస్తారు, మిమ్మల్ని రికగ్నైజ్ చేయడము. సో ఈ విధంగా మీ కెరియర్లో బాగుంటుంది అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్ అనమాట. సో మే మంత్లో మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదొకటే కాదు, కొంతమందికి ట్రావెల్స్కి సంబంధించి కూడా మీరు ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళాలి, ఏదైనా ప్లేసెస్ని విజిట్ చేయాలి అని చెప్పేసి కనుక అనుకుంటూ ఉన్నారు, కొంత టైం నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నారు కానీ ప్లాన్స్ ముందుకు వెళ్ళట్లేదు, అంటే పోస్ట్పోన్ అవుతూ ఉండడం. సరే ఈ వీక్ వెళ్దాము, మరి ఈ వీక్లో హాలిడే దొరకట్లేదో, లీవ్ దొరకట్లేదనో, లేకపోతే టైర్డ్గా ఉన్నారు, హెల్త్ బాగాలేదని చెప్పేసి డ్రాప్ అయిపోవడం. కానీ ఇలాంటి ఏదైనా ప్లాన్స్ ఉన్నా మీ ట్రావెల్కి సంబంధించి ఈ మంత్లో, ఈ మే మంత్లో మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. హఠాత్తుగా అంటే ఇది ప్లాన్ దానికంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఈరోజు వెళ్ళిపోదాము, ఇది బెస్ట్ అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోయే టైప్ ఆఫ్ ప్లానింగ్ అనేది చూపిస్తుంది. సో ఉన్నట్లుండి సడన్లీ మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తుంది. కొంతమందికి మీ వర్క్ రిలేటెడ్ కూడా మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది. అంటే మీరు మీటింగ్స్ లాంటిది వేరే ప్లేస్లో అటెండ్ అవ్వాలి, లేకపోతే మీ కంపెనీస్కి కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు రైట్, కంపెనీస్కి అలా వెళ్ళాలి అని అంటే అక్కడికి విజిట్ అవ్వడము, లేకపోతే కొంతమంది మీ బిజినెస్ చూసుకోవడం కోసం ట్రావెల్ చేయడం,
చేయడము, ఎవరు ఐడియాస్ ఇస్తారని చెప్పేసో, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ మీట్ అవ్వాలని చెప్పేసి అనుకోవడమో, ఏదైనా అవ్వచ్చు. ఓకే, మీ కెరియర్కి సంబంధించి కూడా మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మే మంత్లో మీరు కెరియర్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ట్రావెల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది కూడా సడన్ ప్లాన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీకు మీ విషయానికి వచ్చేసరికి ఏదో డిస్టర్బెన్సెస్, కన్ఫ్యూజన్స్ కాజ్ అవుతూ ఉండడము, డౌట్స్ ఉండడము, దీనివల్ల ఏంటంటే మీరు మీ లైఫ్లో ఆర్గనైజ్డ్గా లేకపోవడము. కొన్నిసార్లు అలా అవుతుంది. మెంటలీ మీరు కనుక స్ట్రెస్లో ఉన్నారు అని అంటే ఎలా డెసిషన్ తీసుకోవాలని అర్థం కాని టైంలో డే మొత్తం చాలా లతార్జ్గా, లేజీగా ఉంటుంది. ఎందుకు అని అంటే మెంటలీ మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు. అంటే ఈ సిచ్యువేషన్ ఫస్ట్ ఎండ్ అయిపోతే నేను వేరే దాని మీద ఫోకస్ చేయొచ్చు అన్నట్లు అనమాట. కొన్నిసార్లు మనకి ఇది న్యూస్కి సంబంధించి జరుగుతుంది. ఏదో మనము గుడ్ న్యూస్ గురించో, ఏదో కాల్ గురించో వెయిట్ చేస్తూ ఉంటాము. సో అది వచ్చేంత వరకు వేరే పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అనమాట. ఓకే, సో ఇది కనుక ఇప్పుడు మీకు నడుస్తూ ఉంది అండ్ స్పెషల్లీ మీరు ఆర్గనైజ్డ్గా లేరు, ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నారు, డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి మొత్తం అంతా తికమక గందరగోళంలో చేస్తుండడము. అంటే సరిగా టైంకి పడుకోకపోవడము, లేకపోతే తినకపోవడము, లేకపోతే వర్క్ చేసినా సరే టైమింగ్స్ లేకపోవడము, ఇలా అంటే ఒక ప్లానింగ్ లేకుండా ఉండడం. సో ఎలా అంటే అలా చేస్తూ ఉండడం. సో ఇదంతా జరిగింటే కనుక, అంటే ఎక్కువగా నిద్రపోవడం, లేజీగా ఉండడము, ఇలాంటిది కనుక ఉండింటే కనుక మీకు రీసెంట్ పాస్ట్లో ఈ మే మంత్లోకి వచ్చేసరికి ఏంటంటే అది ఆ కన్ఫ్యూషన్స్, డిస్ఆర్గనైజ్డ్ ఉన్న సిచ్యువేషన్ ఇదంతా ఎండ్ అయిపోయి మీరు ఫోకస్డ్గా, ఆర్గనైజ్డ్గా ఉండేదన్నట్లు చూపిస్తుంది అనమాట. అండ్ స్పెషల్లీ మీరు ఏంటంటే మే మంత్లో ఏదో ఒక పర్టికులర్ విషయానికి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇంకా అది మీ మేజర్ గోల్ లాగా పెట్టుకోవడం. ఓకే, లెట్సే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, లెట్సే మీరు యూట్యూబ్ వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు వరకు మీరు చేద్దాం అనుకుంటూ ఉన్నారు కానీ టైం కుదరట్లేదు అనుకోండి. 1 సెకండ్, సారీ. సో ఇప్పుడు వీడియోస్ చేయాలనుకుంటున్నారే అనుకోండి. సో ఇప్పుడు ప్లాన్ చేద్దాము, నెక్స్ట్ మంత్ నుంచో లేకపోతే మండే నుంచో ఇలా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉండడం, అది పోస్ట్పోన్ చేస్తూ ఉండడం, రైట్? సో అలాంటిదన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఏదేమైనప్పటికీ ఎవ్రీడే నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను, ఎవ్రీ వీక్ ఒక మండే వచ్చేసరికి ఒక వీడియో పోస్ట్ చేస్తాను, అంటే ఫోకస్ మొత్తము దాని మీద ఉండడం అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మల్టీ టాస్కింగ్ ఎప్పుడు పనికిరాదు. ఓకే, మల్టీ టాలెంటెడ్ మనం ఉండొచ్చు, అది తప్పు కాదు, అది 100% అమేజింగ్ థింగ్. కానీ మల్టీ టాస్కింగ్ ఎప్పుడైనా సరే రిజల్ట్స్ని అస్సలు తీసుకొని రాదు. ఎప్పుడైనా సరే సింగిల్ వర్క్ మీద ఫోకస్ చేస్తేనే అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, కొన్నిసార్లు ఇది కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సో నేను కుకింగ్లో గుడ్, నాకు ఆర్టిస్టిక్ మైండ్ ఉంది, లేకపోతే నేను ఐటీ దాంట్లో జాబ్ చేస్తాను, బిజినెస్ చేస్తాను, ఇన్ని ఉంటుంది. కానీ అన్నీ ఉన్నప్పటికీ ఒకే దాని మీద ఫోకస్ చేయకపోవడం అనమాట. సో దానివల్ల మీకు ఏంటంటే రిజల్ట్ కూడా, ఆ సక్సెస్ కూడా అంత బాగా ఉండదు. సో అందుకని ఒకే దాని మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదే మీరు ఈ మే మంత్లో కూడా చేయబోతున్నారు, అన్నీ పక్కన పెట్టేసి చాలా థింగ్స్ రన్ అవుతుంది మీ మైండ్లో అని అంటే, మెయిన్ మీకు దేంట్లో అయితే అచీవ్మెంట్ కావాలో దానికి సంబంధించి మీ ఫోకస్ మొత్తం దాని మీద పెట్టేసి అది మీరు సక్సెస్ఫుల్గా అచీవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే, కొంతమందికి ఇక్కడ జడ్జ్మెంట్ సిచ్యువేషన్తో ఆల్రెడీ మీరు ఇది ట్రై చేశారు, ఆల్రెడీ ఏదో సిచ్యువేషన్లో ఒకసారి జరిగింది, ఇది ఆ జరిగిన దానికి సంబంధించి ఇంకొకసారి చేయడం అనమాట. ఓకే, ఇది మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నుంచి మీ కెరియర్ వరకు ఇంకా ఏదైనా అవ్వచ్చు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కంటే ఇక్కడ చూడండి, మీరు రీసెంట్లీ నేను హీల్ అవ్వాలి అని చెప్పేసి అనుకొని బుక్స్ చదవడం లాంటిదో, లేకపోతే కొన్ని రిచువల్స్ చేయడం లాంటిదో, ఇలాంటివంతా లైక్ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తూ ఉండొచ్చు. కానీ ఏదో డిస్టర్బెన్సెస్ కాజ్ అయిపోయి మళ్ళీ దాన్ని స్టాప్ చేసేసి ఆ జర్నీని ఆపడం లాంటిది. సో ఇప్పుడు ఏంటంటే ఈ మంత్లో ఏమవుతుందంటే, మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ తీసుకొని ఈసారి నేను అలా ఆపకూడదు అని చెప్పేసి ఫోకస్డ్గా మీరు ముందుకు వెళ్తున్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఈసారి మొత్తము అంత నా అటెన్షన్ ఇస్తాను అని చెప్పేసి. ఎగ్జామ్ ప్రిపరేషన్స్, జాబ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు కానీ గివప్ చేసేసేయడం అనమాట. అంటే మధ్యలో వదిలేసేసి ఏదో పని వల్లనో లేకపోతే లేజినెస్ అని చెప్పాను, రైట్? ఇది చాలా ఎక్కువగా రీసెంట్లీ ఉండే ఛాన్సెస్ ఉంది. సో దానివల్ల కూడా ఏంటంటే గివప్ చేసేసి ఫోకస్ అనేది మిస్ అవ్వడము. సో అలాంటిది ఏది ఉన్నా సరే సెకండ్ టైం ఇంకొకసారి రియలైజ్ అవ్వడం, మీరు అంటే ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఇది జరిగితే నేను ఇది అచీవ్ చేస్తాను, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే మంచి సెటిల్ అవుతాను, మంచి లైఫ్ ఉంటుంది, డబ్బులు సంపాదిస్తాను, లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళాలి, డెస్టినేషన్ అంటే
అంటే మీరు ఏదైనా కంట్రీలో ఏదైనా చదవాలనుకుంటే ఇది చేస్తేనే నేను అక్కడికి వెళ్ళగలుగుతాను అని చెప్పేసి అనమాట. సో ఇంకా లవ్ విషయానికి ఇలాంటి విషయానికి వచ్చేసరికి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటేనే, నన్ను నేను అట్రాక్టివ్ చేసుకుంటేనే వేరే వాళ్ళు కూడా నాకు అట్రాక్ట్ అవుతారు. సో నా మీద నేను వర్క్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇలాంటిది ఏదైతే మీరు డ్రాప్ చేసేసారో పాస్ట్ సిచ్యువేషన్లో దానికి సంబంధించి రెజరెక్ట్ అవ్వడం అంటే మళ్ళీ చేయడం అనమాట. ఇది మనకి ఈ జడ్జ్మెంట్ కార్డు వేరే డెక్లో ఎలా ఉంటుందంటే టూంబ్ నుంచి అంటే గ్రేవ్ యార్డ్ శ్మశానం నుంచి మనుషులు మళ్ళీ లేయడం లాంటిది, అంటే చనిపోయినారు అనుకోవడం, రైట్, మళ్ళీ ఇంకొకసారి అన్నట్లు అనమాట. సో సింబాలిక్గా చెప్పడం ఇది, అంటే ఆల్రెడీ అయిపోయింది అన్నది మళ్ళీ తీసుకొని రావడం, మళ్ళీ చేయడం అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఏదో సిచ్యువేషన్, ఏదో మీరు మీ లైఫ్లో వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ ఫోకస్డ్గా ఈసారి ఖచ్చితంగా నేను దీనికి సంబంధించి సక్సెస్ అవ్వాల్సిందే అని చెప్పేసి మీ మొత్తం అటెన్షన్ అంతా దాని మీద పెడుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అందుకనే మీకు అచీవ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మే మంత్లో. ఓకే, మే మంత్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్కి సంబంధించి కూడా. సో అందుకనే మేనిఫెస్ట్ చేయాలంటే అంతే ఫోకస్ కూడా ఉండాలి, రైట్. సో అదే మీరు తీసుకుంటున్నారు, అదే మీకు ఇంకొక సెకండ్ ఛాన్స్ కూడా వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. అయితే కొంతమందికి ఇక్కడ సెకండ్ ఛాన్స్ వచ్చేసి ఇంకొక పర్టికులర్ సిచ్యువేషన్కి చూపిస్తుంది. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీతో పాస్ట్ రిలేషన్ ఏదైనా అయి ఉండొచ్చు, లేకపోతే పాస్ట్లో డెడ్ అయిన ఫ్రెండ్షిప్ లాంటిదో ఏదో కనెక్షన్కి సంబంధించి చాలా టైం నుంచి మాట్లాడకుండా ఉండడము, దూరంగా ఉండడము, ఏదో గొడవ వల్ల దూరంగా ఉండడం లాంటిది ఉంటుంది, రైట్. సో అలాంటి కనెక్షన్కి ఏదో సంబంధించి మళ్ళీ అది కూడా ముందు అంటే రెజరెక్ట్ అవ్వడం అంటే ఇంకొకసారి రావడం లాంటిది, మళ్ళీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయడం లాంటిది, మళ్ళీ కనెక్షన్ స్టార్ట్ చేయడం లాంటిది కూడా ఏదో జరుగుతుంది మీకు మే మంత్లో. ఓకే, సో సెకండ్ టైం అనమాట. అయితే ఇక్కడ ఏమై ఉండొచ్చు అని అంటే కొంతమందికి చిన్ననాటి ఫ్రెండ్స్ చూపిస్తుంది, కొంతమందికి పాస్ట్ కనెక్షన్ కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక తప్పు వల్లనో లేకపోతే ఏదో ఇన్వాల్వ్మెంట్ వల్లనో ఆ మిస్అండర్స్టాండింగ్ జరిగి దూరంగా ఉన్న ఛాన్సెస్ ఉంది. సో ఇది రియలైజేషన్ ఇప్పుడు మీకు వస్తుంది ఈ మంత్లో. ఏంటంటే మే మంత్లో మీరు దీనికి సంబంధించి రియలైజ్ అవ్వడం, ఓ ఇది జరిగింది, సో ఇది కరెక్ట్ కాదు, ఓకే మరి ఇంకొకసారి ఛాన్స్ తీసుకుందాం, మళ్ళీ మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేద్దాం, మన కనెక్షన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఇలా రెజరెక్ట్ చేయడం అన్నది మీ కనెక్షన్స్కి సంబంధించి కూడా చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. ఓకే, అండ్ అదొకటి కాదు, ఇక్కడ మీరు స్టార్ట్ చేసేది ఉంది. కొంతమందికి 6 ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏంటంటే అవతల పర్సనే. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఆ పర్సన్తో మాట్లాడట్లేదు, దూరంగా ఉన్నారు, మీరు కంప్లీట్లీ లెట్ గో చేసేసి మీ పని మీద మీరు చేస్తున్నారంటే అవతల ఉన్న పర్సన్, మీ కనెక్ట్ అయిన పర్సన్, మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళు, అలాంటి పర్సనే వాళ్ళంతకు వాళ్ళు రియలైజ్ అవ్వడం, యాక్చువల్లీ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వడం, మీ ఎనర్జీని మిస్ అవ్వడము, ఆ స్వీట్ మూమెంట్స్ అంతా మళ్ళీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకొని గుర్తుకు రావడం వల్ల వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఇంకొక ఛాన్స్తో ఈ కనెక్షన్ని, ఈ ఫ్రెండ్షిప్ని మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో చిన్ననాటి ఫ్రెండ్స్ కనెక్షన్స్ ఇలాంటివి మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మీరు మే మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనీ వైజ్గా వచ్చేసరికి కూడా చాలా మంచి ఫ్రూట్ఫుల్ గ్రోత్ ఉండబోతుంది, మీకు మంచి స్టెబిలిటీ రాబోతుంది, సెక్యూరిటీ రాబోతుంది. ఎందుకు అని అంటే మెయిన్ థింగ్ వచ్చేసి దీనివల్ల, రైట్. సో మీ ఫోకస్ అనేది ఇంప్రూవ్ ఎప్పుడైనా సరే నేను లాస్ట్ టైం చేసిన రీడింగ్లో కూడా మీరు ఒక హాఫ్ వే ముందుకు వెళ్తే హాఫ్ వే యూనివర్స్ మిమ్మల్ని రీచ్ అయిపోయి మీకు కావాల్సింది అనేది ఇస్తుందన్నమాట. సేమ్ ఇక్కడ అదే జరుగుతుంది. ఏమవుతుందనంటే మీరు మే మంత్లో చాలా స్ట్రాంగ్గా ఫోకస్డ్గా ఉండి మీ గోల్స్ని డిటర్మినేషన్తో రీచ్ అవుతున్నారు కాబట్టి మీ డౌట్స్, మీ కన్ఫ్యూషన్స్ మనీ పరంగాను అన్నిటికీ ఎండ్ అయిపోయి మంచి స్టెబిలిటీ అనేది మీకు రాబోతుంది. మనీ పరంగా చాలా స్టేబుల్ అవుతారు, సెక్యూర్ అవుతారు, ఒక మంచి పొజిషన్లో ఉండబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ స్పెషల్ ఇక్కడ ఏంటి అని అంటే 7 ఆఫ్ పెంటికల్స్తో మీరు వర్క్ చేశారు. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేశారు, మీ ఎనర్జీ పెట్టారు, చాలా పెట్టారు, కానీ రిజల్ట్ చూపించారు చాలా తక్కువ అనిపించింది. సో కాబట్టి వదిలేసేయడం, రైట్. ఇప్పుడు ఏంటంటే ఇంకా పట్టు వీడని విక్రమార్కుడు అంటారు చూడండి, ఆ విధంగా చెప్పొచ్చు అనమాట. అంటే కంప్లీట్ ఫోకస్ ఇంకా దాని మీద పెట్టేసి మనీ పరంగా కూడా మీరు అందుకే సక్సెస్ అవుతున్నారు. సో దీనికి రీజన్ వచ్చేసి ఒకటి ఏంటి అని అంటే మనం అర్త్ సైన్లో ఉన్నాము, టారస్. ఓకే, వృషభ రాశి స్టబన్, మొండి. ఓకే, అది పాజిటివ్గా అనుకోవచ్చు, మనం నెగిటివ్గా కూడా అనుకోవచ్చు. పాజిటివ్గా వచ్చేసి దీనిలకు అనమాట. ఓకే, అండ్ టారస్ వృషభ రాశి వచ్చేసి కూడా మటీరియలిస్టిక్, ఇవి సైన్స్ కూడా అదే. ఓకే, మటీరియలిస్టిక్, మనీ రిలేటెడ్, ఫిజికల్ ప్లెజర్స్కి రిలేటెడ్ ఇవంతా అనమాట. ఓకే, వీనస్ కాబట్టి మొత్తం అంతా లగ్జరీ, మనీ, రిచ్ ఉండాలి, సక్సెస్ ఉండాలి, ఇవంతా టారస్ వృషభ రాశి. సో కాబట్టి వాళ్ళకి అదంతా ఇష్టం కాబట్టి ఆ అర్త్ సైన్కి ఏదేమైనప్పటికీ నేను తెచ్చుకోవాలి, ఏదేమైనప్పుడు నాకు ఈ కంఫర్ట్స్ అంతా కావాలని అనుకోవడం అనమాట. సో మనము ఇప్పుడు అదే సీజన్ నడుస్తుంది కాబట్టి మే మంత్లో
మంత్లో ఆటోమేటిక్లీ మన ఫోకస్ మొత్తం ఆ స్టెబిలిటీ మీద, ఆ ఆర్గనైజ్డ్గా ఉండి మొండితనంతో తెచ్చుకోవాలి ఏదైనా అని చెప్పేసి. నెగిటివ్ కాదు అంటే ఇంకా డిటర్మినేషన్ అని చెప్పొచ్చు, రైట్? ఆ విధంగా సక్సెస్ అవ్వడం అనమాట. సో అందుకనే మనీ పరంగా కూడా మీరు ఈ మంత్లో అసలు మిస్యూజ్ చేసుకోకండి, అసలు దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. వెరీ వెరీ అర్త్లీ మన సీజన్లో ఉన్నాము. డెఫినెట్లీ అర్త్ సీజన్ కాబట్టి ఎంత కష్టపడితే డెఫినెట్లీ దానికి ఫలితం కూడా అంతే ఉంటుంది. అండ్ అర్త్ కాబట్టి మన భూమి, రైట్? ఫిజికల్ ప్లెజర్స్, కంఫర్ట్స్ ఇవన్నీ మేనిఫెస్ట్ చేసేది ఈ టైంలో జరుగుతుందన్నమాట. సో 7 ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో మీరు మే మంత్లో మనీ పరంగాను, ప్రాపర్టీస్ అని చెప్పండి, ఇల్లు కట్టుకోవడము, లేకపోతే బయటికి ఎక్కడైనా వెళ్ళాలి, లగ్జరియస్గా రిసార్ట్స్ అని చెప్పేసి బయట తిరగాలి, ప్లెజర్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే ఇవన్నీ కూడా మీకు ఈ మంత్లో జరుగుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో తారస్ అదే అంటున్నాను, రైట్? కొంచెము మొండి, బట్ అట్ ది సేమ్ ఏమంటే అది ఆ మొండితనము మీకు ఏదైతే కావాలి అని చెప్పేసి అనుకుంటామో అది నెరవేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అఫ్కోర్స్ కొన్ని విషయాల్లో అది నెగిటివ్, అది ఏదైనా సరే మనం చూసే విధంలో ఉంటుంది, రైట్? ఒకటి పాజిటివ్ ఉంటే ఇంకొకటి నెగిటివ్ డెఫినెట్లీ ఉండే ఉంటుంది. సో ఎస్, ఇవి వచ్చేసి కొన్ని మెసేజెస్. మీరు డెఫినెట్లీ ఇవన్నీ నోటీస్ చేయబోతున్నారు, మే మంత్లో ఇవన్నీ రిసీవ్ చేసుకోబోతున్నారు. చూద్దాము ఇంకేముందో. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ దిస్ మంత్ మే. వాట్ చేంజెస్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు సీ ఇన్ ద మంత్ ఆఫ్ మే. వర్క్ ఆన్ యువర్ కనెక్షన్, ఎస్. Expect a miracle. సెకండ్ ఛాన్సెస్, అది ఆల్రెడీ మనకి రీడింగ్ స్టార్టింగ్లోనే వచ్చింది. కనెక్షన్స్కి కూడా సెకండ్ ఛాన్స్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది, అది కూడా వచ్చింది, రైట్? కెమిస్ట్రీ. సో మీలో మీ కనెక్షన్స్, మీ రిలేషన్స్ ఎవరితోనే అయ్యుండొచ్చు, మీ పార్ట్నర్తో, ఫ్రెండ్స్తో, లేకపోతే మీ రిలేటివ్స్, పేరెంట్స్, సిబ్లింగ్స్, ఇలా కనెక్షన్స్ ఏదైనా కలీగ్స్తో కూడా అయ్యుండొచ్చు. ఏదైనా సరే ఈ కనెక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుంది ఈ టైంలో మే మంత్లో అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. అండ్ స్పెషల్లీ మీరు స్పెసిఫిక్ పార్ట్నర్తో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ కనెక్షన్ని డీప్గా ఇంప్రూవ్, ఆ కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఇది మీకు మంచి టైము, వర్క్ చేయండి మీ కనెక్షన్ మీద అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో అంటే లవింగ్ ఎనర్జీతో ఉండడము, బయట ఎక్కడికైనా తిరగడము, లైక్ ఆ కెమిస్ట్రీని ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. సో ఈ టైంలో మీరు అది ఇంప్రూవ్ చేసుకుంటే మీ కనెక్షన్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా బిల్ట్ అవుతుంది, స్టేబుల్గా ఉంటుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో సెకండ్ ఛాన్సెస్ మనం చూసిందే చాలా వరకు మీకు యాక్చువల్లీ మంత్ మొత్తం మీకు మేలో సెకండ్ ఛాన్సెస్సే వస్తుంది. అంటే మళ్ళీ ఇంకొకసారి తీసుకొని రెజరెక్ట్ చేయడం లాంటిది, మళ్ళీ స్టార్ట్ చేయడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఎక్స్పెక్ట్ అ మిరకల్. ఇది మీరు యాక్చువల్లీ నిజంగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మిరకల్ని. ఎందుకనంటే మీరు ఇంత ఫోకస్డ్గా ఉన్నప్పుడు యూనివర్స్ ఇవ్వకుండా అయితే ఉండదు, రైట్? డెఫినెట్లీ ఆ మిరకల్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ మంత్లో. అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి కూడా ఏంటి అంటే మీరు చేస్తున్నారు ఆ వర్క్, సో నేను కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, సో ఎక్స్పెక్ట్ చేయండి మిరకల్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ రీడింగ్కి కూడా మనం అఫర్మేషన్ ఏం పెట్టుకుందామంటే మిరకల్స్ ఆర్ కమ్మింగ్ అని చెప్పేసి కింద అందరూ బిలీవ్ చేసేసి నిజంగానే ఏదైతే రీడింగ్లో వచ్చిందో ఆ వర్క్ చేస్తుండండి, మిరకల్స్ కూడా కంపల్సరీ జరుగుతుంది. ఓకే, సో ఐ ఎక్స్పెక్ట్ మిరకల్స్ ఆర్ కమింగ్ వచ్చేసి ఈ రీడింగ్కి అఫర్మేషన్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.